జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఓర్ని, నువ్వు ఎమ్మెల్యే కొడుకువట్రా? ఆ మొక్క ముందే మాతో ఎందుకు చెప్పలేదురా? మీరు నన్ను చెప్పనిస్తేగా. మనం ఇతని నోట్ నుంచి గుడ్డలు తీసేస్తే చెప్పేవాడు. పాయింటే. ఇప్పుడైనా క్లాత్ తీసి చావండి. నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, వీడు కిడ్నాప్ అయినట్టు వీడి బాబు మన దగ్గర ఎందుకు దాచాడు? అంటే వీళ్ళు మాట్లాడేది మా నాన్న గురించా? పాయింట్ నెంబర్ 2, వీడిని కిడ్నాప్ చేసినట్టు అభిబాబు గారు మనందరి దగ్గర ఎందుకు దాచినట్టు? ఈ పాయింట్ ఆన్సర్ ఈజీయేనే. కిడ్నాప్ గురించి అందరికీ చెప్తే మ్యాటర్ లీక్ అయిపోయి ఎమ్మెల్యేకి తెలిసిపోతుందని అభి జాగ్రత్త పడి ఉండొచ్చు. అత్తయ్య, మావయ్య, పావని అక్క కిడ్నాప్ గురించి బయటెక్కడ చెప్పారు కదా. నువ్వు నేను చెప్తాం కదే. అంటే అభిబాబుకి, బస్సు అక్కకి మన మీద నమ్మకం లేదా? ఆ మాటకొస్తే ఆ ఎమ్మెల్యే కూడా మన మీద నమ్మకం లేదు. కరెక్ట్ ఆంటీ. అందుకే వీడి కిడ్నాప్ విషయం మనతో చెప్పలేదు. అంతేకాదు, భాస్కర్ బావని, అఖిల్ని కేసులో ఇరికించడం వెనుక ఎమ్మెల్యే గారి హ్యాండ్ ఉందని నాకిప్పుడే డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఆ రోజు అఖిల్తో కావాలని సంతకాలు పెట్టించాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరితో చేతులు కలిపి అఖిల్ని, బావగారిని ఇరికించాడు. మన ఆస్తి మొత్తాన్ని తనే కొట్టేయాలనుకున్నాడు. ఇప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తోంది. నాకు సేమ్ డౌట్ వచ్చిందే. ఇన్నాళ్ళు నేను ఇలా ఎందుకు ఆలోచించలేదాంటీ? ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు గడ్డి తిన్నావే. ఇప్పుడు వసు అక్క పెట్టినా అన్నం తింటున్నావు కదా. సారీ. అంటే ఇదంతా వాళ్ళ క్రెడిటా? అంతే కదే. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. వీణ్ణి అడ్డు పెట్టుకుని అభిబావ అఖిల్ని, భాస్కర్ బావని విడిపిస్తారు కాబట్టి వీడి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. వీడి గురించి ఎమ్మెల్యేకి అస్సలు చెప్పకూడదు. ఈ మొక్క ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే అనుకున్నాం కదే, మళ్ళీ వీడి ముందెందుకు చెప్తావు? అవును కదా. రేపు వీడు రిలీజ్ అయ్యాక నేను అఖిల్ వైఫ్ హారికనని, వీడు కిడ్నాప్ అయిన విషయం నాకు తెలిసిన ఎమ్మెల్యేకి చెప్పలేదని వీడు వాళ్ళ నాన్నకి చెప్తే, రేపు వీడు వాళ్ళ నాన్నతో ఆ విషయం చెప్తాడో లేదో తెలీదు కానీ నువ్విప్పుడే అన్ని విషయాలు వీడితో చెప్పేస్తున్నావే. నేను ఇలా ఇరుక్కుపోయానేంటంటే ఇప్పుడెలా? సింపులే. ఇక్కడ జరిగింది వీడు రేపు వాళ్ళ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే 1, వీడిని ఇక్కడే చంపేయాలి. లేదా గత మర్చిపోయేలా చెయ్యాలి. చంపడం అదంతా ఎందుకులేండి ఆంటీ, జస్ట్ మెమరీ లాస్ అయ్యేలా చేద్దాం. నీ పేరేంటి? తేజ. వాటర్ తాగు. చూడు తేజ, మేము నీ మీద కోపంతో కిడ్నాప్ చేయలేదు. ఫస్ట్ ఇదంతా స్టార్ట్ చేసింది నువ్వు. చూడు తేజ, ఒకరోజు నువ్వు ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేస్తూ ఉంటే నేను నిన్ను కొట్టాను. అది మనసులో పెట్టుకొని మీ డాడీ మా మీద పగ పెట్టుకున్నాడు. మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మీ డాడీకి బుద్ధి చెప్పడానికే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను. వసుగారు, ఇవ్వండి. చూడు, ఉదయం నుంచి నువ్వేమీ తినలేదు. తిను. పర్వాలేదు, తిను బాబు. నేను ఈ భోజనంలో ఏం కలపలేదు. సారీ, నేను చాలాసేపు ఆకలితో ఉంచాం. మీ డాడీకి డబ్బులు ఎక్కువయ్యాయి. అడ్డగోలుగా సంపాదిస్తున్నాడు. ఆ డబ్బులతో నువ్వు జల్సా చేస్తున్నావు.
ఇదిగో వాటర్ తాగు బాబు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అమ్మ ప్రేమ తెలియకుండా పెరిగాను. డాడీ నేనెంత అడిగితే అంత డబ్బు ఇచ్చేవారు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఇంట్లో కన్నా ఫ్రెండ్స్తోనే ఎక్కువ ఉండేవాడిని. డ్రింక్స్, స్మోక్ బాగా అలవాటయ్యాయి. డాడీ ఆపకపోగా ఎంకరేజ్ చేశాడు. దాంతో నేను అర్థమైంది. బాధ్యత లేని తండ్రి ఉంటే పిల్లలు నీలాగే తయారవుతారు. ఒక మంచి విషయం ఏంటంటే నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. నువ్వైనా మారితే చాలు, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నా. తినేశాను కదన్నా, ఇక నన్ను కట్టేయండి అన్నా. అవసరం లేదు. వసు గారు, దిండు చాప తీసుకురండి. ప్రశాంతంగా నిద్రపో. రేపు మా పని అవ్వగానే నిన్ను వదిలేస్తాం. మా నాన్న కూడా మార్చండి అన్నా. మా నాన్న చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు. ఆ పనిలోనే ఉన్నాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నా. మీ పని అయ్యేంతవరకు నన్ను వదిలిపెట్టకండి. నేను ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.